వెల్కమ్ టు సిఎస్ఎన్ ప్రజాగవాయ్. ఇది ముష్ట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీలు వాటి యొక్క ప్రచార తీరు ఎట్లా ఉంది అనేది విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇవాళ మీరు చెప్పినట్టు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 2 విడతలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. ఇంకో 2 విడతలు జరగాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పరస్పరమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ విమర్శలలో అతి ముఖ్యంగా ఏంటంటే ఇండియా అనేటువంటి కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఆ పార్టీకి, ఆ కూటమి తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు క్యాంపెయినర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇండియా కూటమి ఆరోపించేది ఏంటంటే నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని అధోగతి పాలు చేసిండు, ఉన్న సంపదనంతా కార్పొరేట్లోకి పెట్టిండు, తర్వాత ఈ దేశంలో మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు, ఇక్కడ సెక్యులరిజానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నాడు అనేటువంటిది ఇండియా కూటమి, ఇది కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి, మరీ ముఖ్యంగా మన రాజస్థాన్ 2వ విడత జరిగినటువంటి ఎన్నికలలో రాజస్థాన్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఏంటంటే పూర్తిగా ముస్లిం వ్యతిరేకమైనటువంటి పదజాలాన్ని ఆయన వాడిండు. ముస్లింల వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉన్నదని, దేశ సంపద అంతా ముస్లింలకే పోతుంది కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు, మరుసటి రోజు తెలంగాణకు వచ్చినటువంటి అమిత్ షా సిద్దిపేటలో జరిగినటువంటి మీటింగ్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ తిరిగి ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి వస్తే, అంటే 3వసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తొలగించి ఆ రిజర్వేషన్లు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఏమర్థం అవుతుంది, ఇక్కడ ముస్లింల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామంటే అర్థం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను ముస్లింలకు వ్యతిరేకంగా ఓ రకమైనటువంటి ప్రేరేపణ చేస్తున్నట్టే, ఒక రకమైనటువంటి వీళ్ళని శత్రువుగా, అంటే మీ రిజర్వేషన్లు ముస్లింలు తింటున్నారు, అవి మీకు రావాల్సిన రిజర్వేషన్లు చెప్పడం కోసం స్వయాన ఈ దేశానికి హోంమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. అలాగే నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి అయి ఉండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తి, ఎన్నికల నియమాలను గౌరవించాల్సినటువంటి నరేంద్ర మోడీ పూర్తిగా ఆయన ఓ మత విద్వేషాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో, ఒక మతాన్ని, ఓట్లను తన దగ్గర చేసుకున్నటువంటి పద్ధతిలో అది మాట్లాడతారు. ఇది ఇట్లుంటే ఏంటంటే ఎన్నికల నియమాలు కానీ, గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కానీ ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం మతాన్ని వాడుకోకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రాజేంద్రనాథ్ సింగ్ కేసులో ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ తర్వాత పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కూడా సెక్షన్ 123 క్లాస్ 3లో చాలా క్లియర్గా చెప్తారు ఏంటంటే మతాన్ని వాడుకొని ఎన్నికలలో గెలిస్తే కనుక ఆ వ్యక్తిని మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటువంటిది చట్టం చెప్తుంది. అట్లే గతంలో కూడా ఉదాహరణ కూడా ఏంటంటే మహారాష్ట్రలో ఇదే బాల్ ఠాకరే శివసేన పార్టీ పేరు అభ్యర్థి ప్రచారం పోయినప్పుడు ఇదే మతం పేరు మీద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఆయన 6 సంవత్సరాల పాటు మళ్ళీ పోటీ చేయకుండా ఆయన బహిష్కరించింది. అంటే ఈ రకమైనటువంటి ఉదంతాలు భారతదేశంలో ఉన్నా కూడా ఒక స్వయాన ప్రధానమంత్రి ఈ రకమైనటువంటి మతం పేరు మీద ఓట్లను అడగడం కానీ, మతాన్ని మీదకి ఇంకో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టడం కానీ, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం కానీ చట్టానికి వ్యతిరేకమైనటువంటిది, అంతిమంగా రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి. అయినా వాళ్ళు 3వసారి అధికారాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ అధికారాన్ని సాధించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఈ దేశంలో మెజారిటీ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు హిందువులు. ఆ హిందువులు మా వాళ్ళు అని అనిపించుకుంటే హిందువులంతా మాకు ఓట్లు వేస్తారు అనేటువంటిది రెచ్చగొడుతున్నారు. కానీ దీంట్లో కార్పొరేట్ల కరప్షన్ కోసం లేదు, దేశం అభివృద్ధిని ఎట్లా చేయాలని లేదు, లేదా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలనేటువంటి లేదు. ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే ఈ దేశంలో అన్నీ జరిగిపోయినాయి, అంటే ఈ దేశంలో అభివృద్ధి జరిగింది, అన్నీ జరిగిపోయినాయి, మిగిలింది ఒకటి ఏంటంటే ఈ దేశంలో హిందువుల రాజ్యమే రావాలన్నట్టుగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్యలో యుద్ధం జరుగుతుంది, మరొక వైపు 2 రోజుల క్రితం ఇరాక్కు ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ మధ్యకాలంలో అంటే దాదాపు 1 నెల రోజులు 2 నెలల క్రితం ఇజ్రాయెల్ దేశం ఒక ప్రకటన చేసింది. ఏమనంటే మా దేశంలో పనిచేయడానికి లేబర్ కావాలి, మాకు ఇండియా నుంచి ఎవరైనా రావచ్చు అనేటువంటిది ఒక నోటిఫికేషన్ ఇస్తే ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యధికంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఇండియన్స్. ఆ ఇండియన్స్ కూడా ఉన్నటువంటి తక్కువ అక్కడ ఉన్నటువంటి అవకాశాలకు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఇజ్రాయెల్లో ఉద్యోగం కావాలని అప్లై చేసుకున్నారు. ఒకవైపు యుద్ధ భూమిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంటే అక్కడి పౌరులకే ప్రాణరక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయాందోళన ఉంటే ఈ దేశం నుంచి ఇంతమంది యుద్ధ భూములకు ఎందుకు పోతారు? అభివృద్ధి జరిగితే ఎందుకు పోతారు? ఒకవేళ నువ్వు చెప్పినటువంటి అభివృద్ధి నిజమైతే
నువ్వు చెప్పినటువంటిది ఇక్కడ మొత్తం భారతదేశం అంతా వెలిగిపోతుందని నువ్వు చెప్పినట్టయితే విశ్వగురువు అయినటువంటి నీ దేశంలో ఒక యుద్ధ భూమిలో కూడా సావనైన దత్తం ఆడిపోయి కానీ మాకు ఆకలి కావాలి, ఆకలి తీరాలనేటువంటి ఆలోచనలకు ప్రజలు వచ్చిందంటే ఇది ఏ రకమైనటువంటి అభివృద్ధి? నిజంగా నువ్వు ఇక్కడ అభివృద్ధి చేస్తే ఇజ్రాయెల్ యుద్ధంలో పోయి సత్తమో పత్తమో అనేటువంటి భయాందోళన కూడా అక్కడ బతుకు తెరువు కోసం ఉద్యోగం చేయడానికి పోతున్నారంటే ఇది ఏ రకమైనటువంటి అభివృద్ధి? ఇక్కడ బ్రతుకు తెరువు లేదని ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగాలు లేకనే కదా వాళ్ళు యుద్ధం అక్కడ దాచినా పర్వాలేదు, కానీ మొత్తం మీద అయితే అప్పటిదాకా స్వచ్ఛత వరకు అయితే బతకాలి కాబట్టి ఉపాధి కావాలి, తిండి కావాలని దానికోసం కదా వాళ్ళు పోతుంది. అంటే వీళ్ళ అభివృద్ధిని మనం అక్కడ అర్థమైపోతుంది మనకి వీళ్ళు ఏం అభివృద్ధి చేసేట్టు, ఎందుకు ఇక్కడ నిరుద్యోగం ఉన్నది, ఇంతమంది విదేశాలకు పోయి బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది. రెండవది ఏంటంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లనే అత్యధిక మంది హిందువులు అమెరికా, లండన్లో పోయి సెటిల్ అయ్యారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరు మీద కానీ ఇంకో ఉద్యోగాల పేరు మీద కానీ. మరి ఇక్కడ హిందూ దేశంలో మొత్తం హిందువులకు రక్షణ ఉంటే హిందువులంతా మొత్తం జీవితాలని బాగుపడితే ఇంతమంది హిందువులు ఈ దేశాన్ని వదిలి వేరే దేశాలకు ఎందుకు పోతున్నారు, యూరోప్ దేశాలకు ఎందుకు పోతున్నారు? కాబట్టి ఇదంతా ఇది హిందూ మతాన్ని ఒక బూచిగా చూపి అధికారం తెచ్చుకోవడం తప్ప ఈ పాలకులు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారం కోసమే తప్ప కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు వాళ్ళ బతుకులు మార్పు చేయడానికి ఏమీ కాదు. కేవలం ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, హిందువులు అనేటువంటి ఒక కార్డు వాడుకోవాలి, తద్వారా అధికారంలోకి రావాలి అనే అంతకుమించి వేరే రకమైనటువంటి ప్రచారం ఇప్పుడు ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి క్యాంపెయిన్స్ వీళ్ళు కూడా ఏంటంటే ఈ కార్పొరేట్లకు సంబంధించినటువంటి వాటిని వీళ్ళు చేసినటువంటి అవినీతి విషయాల్లో ఎక్కడ కూడా ధీటుగా వాళ్ళు ఎత్తి చూపట్లేదు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ పడితే అక్కడ భారతీయ జనతా పార్టీ ఈడీల పేరు మీద ఇంకే పేరు మీద వాళ్ళు ఒత్తిడి గురి చేస్తుంది. అయితే ఓవరాల్ ఇప్పుడు నార్త్ ఇండియాలో మనకి ఫస్ట్ విడత రెండవ విడత జరిగినటువంటి ఎన్నికలలో చూస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులే ఈ 2 సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూసినాం, ఈసారి మార్పు కోరుదాము, ఒకసారి మారడంలో తప్పు లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం వరుసగా 3 సార్లు ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రజాస్వామ్యం కదా. ఈ ప్రజాస్వామ్యంలో అధికారులను పాలకులను మార్చుకునే అవకాశం ప్రజలకు ఉంది కదా. ఉన్నప్పుడు ఎందుకు మారవద్దు అనేటువంటి ఆలోచన అక్కడ మొదలైంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఎట్లుంటుంది, ఈ హిందుత్వ కార్డు దక్షిణ భారతదేశంలో ఉపయోగపడుతుందా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం ముందు భారతీయ జనతా పార్టీ నిలబడుతుందా లేదా అనేది రేపు 2 విడతల్లో జరిగేటువంటి ఎన్నికల్లో తేలుతుంది. కానీ మొదటి 2 విడతల్లో జరిగినటువంటిది ఏంటంటే మణిపూర్లో ఈశాన్య రాష్ట్రాలలో వీళ్ళకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ట్రెండింగ్ జరిగింది. రెండోది రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో జరిగినటువంటిది ఏంటంటే వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చినాం, 3వ సారి ఇలా ఉంచితే ఇది నియంతృత్వంగా మారుతుంది, ఒకసారి మార్పు కోరేటువంటి ప్రయత్నం చేద్దాము, మారడంలో తప్పులేదు కదా అనేటువంటిది ఒక ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంకా 2 ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. కానీ మొత్తం మీద అయితే ఈ రకమైనటువంటి ప్రచారం అధికారంలో ఉండి 10 ఏళ్ళు అధికారం చేసినటువంటి ప్రభుత్వం చాలా చేసిన అభివృద్ధి కోసం మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కోసం మాట్లాడాలి, దేశాన్ని ఏ మేరకు అభివృద్ధి చేసిరో మాట్లాడాలి. కానీ ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మళ్ళీ అదే మతాన్ని వాడుకున్నటువంటి ప్రచారం చేయడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి కానీ అది మంచిది కాదు. మొత్తం అయితే ఈ మతాలను వాడుకొని దీన్ని ప్రచారం చేయడం అయితే కరెక్ట్ కాదు, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఒకవేళ మళ్ళీ మోడీ ప్రభుత్వమే కనుక వస్తే ఈ యొక్క దేశ రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాస్తామని చెప్పేసి ఒకటి, తర్వాత దీన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎట్లా చూడాలి? విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వాదనంతా దక్షిణ భారతదేశంలో చాలా ప్రచారంలో ఉంది. అంటే ఇప్పుడు ఉన్న తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అనేక వీడియోలు కూడా వస్తున్నాయి మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్టులు వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ఇక్కడ వస్తున్నటువంటి వాదనకు మధ్యలో కూడా సరిచూతుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఇదే కార్డును వాడుకోవడం. అయితే మళ్ళీ నిన్న మొన్న ఎన్నికలలో ఈ ప్రచారం అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, లౌకికత్వం ఉండదు అనేటువంటి ప్రచారం పెరిగినప్పుడు 2 రోజుల క్రితం నరేంద్ర మోడీ ఏం మాట్లాడినంటే ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంబేద్కర్ నుంచి కూడా కాదు, ఇక మార్చేది ఏం లేదన్నట్టుగా మాట్లాడారు. కానీ రాజ్యాంగం అలాగే ఉన్నా కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రము ఆ స్పిరిట్ ఏదైతుందో దాన్ని డ్యామేజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఇవాళ 10 ఏళ్ళు ఈ పరిపాలన చేసింది కదా, ఈ 10 ఏళ్ల పరిపాలనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క ముస్లిం కూడా మినిస్టర్ లేడు. అంతే కదా. అంటే భారతదేశంలో ఒక ముస్లిము కేంద్రంలో మంత్రి పదవి లేనటువంటి పరిస్థితిలో చూసిన తర్వాత అంటే అర్థమైంది ఈ పరిపాలన మాది, ఇక్కడ ముస్లింలకు స్థానం లేదు, అంటే ముస్లింలతో పని లేకుండా మేము పరిపాలన చేసుకుంటాం. మరి ముస్లింలు ఏం చేయాలి అంటే భారతీయులు బతకాలి. అంటే వాళ్ళ పార్టీ అదే ఆచరణలో చూపిస్తుంది కదా. నువ్వు స్వయంగా హిందూ రాష్ట్రంగా ప్రకటించావా, నువ్వు ఏం చేస్తావు పక్కన పెట్టు, నీ ప్రాక్టీస్ 10 ఏళ్ళలో తేలింది అదే కదా.
రెండోది ఒక ముస్లిం ఎంపీ కూడా వాళ్ళు టికెట్ ఇవ్వాలి. ఈ 10 సంవత్సరాల ముస్లిం ఎంపీలకు టికెట్ ఇవ్వలేదు. ఎక్కడ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో 24 జరుగుతున్న ఎన్నికలలో కేరళ నుంచి ఒక అభ్యర్థికి ఇచ్చాను. అది బీఫామ్ ఇచ్చాను. అది కేరళలో బేసికల్గా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ డామినేటెడ్, అక్కడ గెలుతారా ఓడతారు తర్వాత సంగతి. అక్కడ ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి దాన్ని మంచిగా చేసుకోవడం కోసం ఇచ్చాడు. నిన్నగాక మొన్న మళ్ళీ బీజేపీ వాళ్ళు రోమన్ క్యాథలిక్ చర్చి దగ్గరికి పోయి మాకు మద్దతు ఇవ్వాలంటే రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంటే వీళ్ళు ఒకవేళ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడక్కడ చేయడం తప్ప వాళ్ళ ప్రాక్టికల్గా మనకు తేలింది ఏంటంటే వాళ్ళు 10 ఏళ్లలో ఒక ముస్లిం క్యాబినెట్ మినిస్టర్ లేకుండా చేశారు. క్యాబినెట్ మినిస్టరే కాదు, కనీసం ఏమంటారు దాన్ని ఎలాంటి పోర్ట్ఫోలియోలో ఎక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. రెండోది అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముస్లిం ఎమ్మెల్యే వాళ్ళకి లేడు. రెండోది వాళ్ళు ఏ రాష్ట్రంలోనైతే ప్రతిపక్షంగా ఉన్నారు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకత్వం కూడా ముస్లిం లేరు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ముస్లిం ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు ముస్లిం నాయకులు లేరు. అంటే ముస్లింల భాగస్వామ్యం లేకుండానే వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అంటే దేశాన్ని నడిపిస్తున్నారు. అంటే ఇంకా అది ఆచరణలో కనబడుతున్నట్టే ఖచ్చితంగా మన కళ్ళ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు. క్రిస్టియన్ మైనార్టీస్లలో ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి కాంగ్రెస్ అవినీతి కానీ ఇంకా కారణం ఏదైనా కానీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి దూరమై అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ అలయన్స్తో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు స్వతంత్రమైనటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు అక్కడ బీజేపీ వాళ్ళు లేరు, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు ఉన్నారు. అంటే బేసికల్ వాళ్ళు ట్రైబల్ క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని నడుపుకుంటున్నారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఆ ట్రైబల్ని తిరిగి గర్భాపతి చేయాలనేటువంటి కార్యక్రమం పేరు మీద జరిగింది మణిపూర్ సంఘటన. అంటే అక్కడ ఉన్నటువంటి ఏంది మణిపూర్లో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులు క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు తిరిగి హిందూ ధర్మంలో తెచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ పెట్టుకునే కార్యక్రమం అనేది అక్కడ కూడా ఈ గిరిజనుల మధ్య ఒక ఘర్షణ స్టార్ట్ అయ్యింది. అంటే ఓవరాల్గా వాళ్ళు ప్రాక్టికల్గా ఆచరణలో వాళ్ళు చూపిస్తుంది ఏంటంటే మైనార్టీలకు సంబంధం లేకుండానే, మైనార్టీలకు ఈ రాజ్యంలో భాగం లేకుండానే, మైనార్టీల యొక్క ప్రాబల్యం అంటే ప్రాతినిధ్యం లేకుండానే ఈ దేశాన్ని మేము పరిపాలించాలని అనుకున్నారు. అట్లే పరిపాలిస్తున్నారు. ఇక కొత్తగా దీన్ని రాజ్యాంగంలో మార్చి హిందూ రాష్ట్రంగా మారడం కాదు. ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది హిందువులే. ముస్లిం మైనార్టీల భాగస్వామ్యం అయితే లేదు. అలాగే రేపు పొద్దున కూడా ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇదే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనే పదాన్ని తొలగిస్తామని అన్నారు. వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు పోయినా తీసేయాలని చెప్పేసి ఆ సెక్యులరిజానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, తీసేస్తారు. తర్వాత ప్రజాస్వామ్యం అనేటువంటి అతిపెద్ద ఇప్పుడు సమస్యలో పడ్డది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఉంచుతారా తీస్తారా అనేటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే కానీ చెప్పలేదు. అంటే వాళ్ళు ఊసరవిల్లాగా ఎప్పుడు ఏ యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కేరళలో క్రైస్తవ ఓట్లు కావాలంటే క్యాథలిక్ దగ్గరికి పోతున్నారు. గోవాలకు పోయిన తర్వాత క్రైస్తవ ఓట్లు కావాలంటే మళ్ళీ అక్కడ పోపుల దగ్గర బిషప్ల దగ్గర పోతారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ ఓట్లు కావాలంటే అక్కడ పోయి ప్రభుత్వాలతో పొత్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఒకవైపు వచ్చేసి ప్రచారంలో మాత్రం ఈ దేశంలో హిందువులకు నష్టం జరుగుతున్నది కాబట్టి మైనార్టీలను అంచివేయాలి, మనమే మెజార్టీ అనేటువంటి ఈ రకమైన ప్రచారాలు చేస్తారు. అంటే వాళ్ళ ప్రధానమంత్రి ప్రచారం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ బీజేపీ పార్టీ ప్రచారం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం ఒక రకంగా ఉంటుంది. కానీ అల్టిమేట్గా వాళ్ళు ప్రాక్టికల్గా తెలుస్తుంది ఏంటంటే మొత్తం మీద ఈ దేశంలో మైనార్టీలు అనేటువంటి వాళ్ళు ద్వితీయ పౌరులు, మేము ప్రథమ పౌరులము, ఈ దేశం మాది, వాళ్ళందరూ ఏదో ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు, వాళ్ళకి దేశంలో పాలనలో వాళ్ళకి భాగస్వామ్యం అవసరం లేదు అనేటువంటి పద్ధతిలోనే వాళ్ళ వ్యవహార శైలి అంతా కనబడుతుంది. కాబట్టి ఒకటి మళ్ళీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం అనేటువంటి పదానికి ఈ దేశంలో అవకాశం లేదు, ఉండదు. కాకపోతే ప్రజాస్వామ్యం అనేటువంటి విషయానికి వస్తే ఇప్పటికి ప్రజాస్వామ్యం అనే పేరు మీద జరుగుతున్నటువంటిది ఏంటంటే ఒకటి ఈవీఎంల మీద అనేక పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఈవీఎంల ద్వారానే ట్యాంపరింగ్ జరుగుతుంది, తద్వారా ఏ పార్టీకి ఓట్లు వేసినా అవన్నీ కమలం పోతున్నాయి, దాని ద్వారా బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది అనేటువంటిది మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల పేరు మీద వాళ్ళు సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు. ఏంటంటే మాకే ఓట్లు వేసి జనం అని చెప్పుకోవడానికి అదొక వాడుకుంటున్నారు. రెండోది ప్రజాస్వామ్యం అనేటువంటి పేరు మీద విపరీతమైనటువంటి కార్పొరేట్లను మచ్చిక చేసుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చిన నిన్నభాగంలో వచ్చినటువంటి ఇది ఎలక్ట్రోల్ బాండ్స్. వాడు ప్రతి కంపెనీల మీద ఈడీ దాడులు చేయడం, ఐటీ రైడ్స్ చేయడం, బెదిరియడం, వాడు డబ్బులు ఇవ్వడం అని వదిలేయడం. అట్లా ఈ భారతదేశంలో ఏ పార్టీ లేనంత నిధులు సమీకరించి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి కార్పొరేట్లు ప్లస్ ఈ కాషాయ సిద్ధాంతం ఈ రెండోటి కలయికతో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడపబోయే ప్రభుత్వం. కాబట్టి అది ప్రజాస్వామ్యానికి అది ప్రమాదం. కానీ డైరెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి డెమోక్రసీ అనే పదాన్ని తొలగిస్తారా లేదా అనేటువంటిది కొంత సంశయం. కానీ సెక్యులరిజం అనేటువంటి పదాన్ని మాత్రం ఖచ్చితంగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా దాంట్లో అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. సెక్యులరిజానికి పెనుముప్పుగా మారిన ఈ యొక్క లోక్సభ ఎన్నికలు అది ఖచ్చితంగా అదే టార్గెట్గా వాళ్ళు పనిచేస్తున్నారు. అది జరుగుతుంది, దాన్ని ఆశ్చర్యపోవాల్సిన పని అంటే. ఓకే, థ్యాంక్ యూ అన్న.